వెల్కమ్ టు న్యూ స్టైల్ ఫర్నిచర్. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసేది ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్లో అడ్జస్ట్మెంట్ అండి. ఇది అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అలాగే లేదనుకుంటే చిన్నగా ఇలాగే ఉంచుకోవచ్చు రెగ్యులర్గాను. వాట్ ఎవర్ సైజ్ వచ్చేటప్పటికి 4.5 ఇంటూ 2.5 అండి. ఇది రెగ్యులర్ సైజు మట్టి. ఇది వన్స్ మనం దీన్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలో ఒకసారి చూపెడతాను చూడండి. వన్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక నలుగురు కూర్చుంటాకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మన థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ అంతా డిన్నర్ వాట్ ఎవర్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ యాజ్ యూజువల్ గా క్లోజ్ అనుకుంటే కనుక జస్ట్ ఇదే పుల్ చేసి సౌండ్ వచ్చింది అబ్జర్వ్ చేయాలి. దెన్ అగైన్ పుట్ బ్యాక్ ఈ విధంగా క్లోజ్ చేయొచ్చు అనమాట. పైన వచ్చేటప్పటికి వుడ్ మీద గ్లాస్ స్టిఫ్ అవుద్దండి. దట్స్ మీన్ గ్లాస్ దానికి అటాచ్డ్ ఉంటుంది వుడ్ కి. దట్స్ మీన్ ఏంటంటే డ్యూరబిలిటీ బాగుంటుంది. వన్స్ ఇలా వచ్చేటప్పటికి లెగ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా సాలిడ్ వుడ్ అండి. ఇది మంచి ఎడ్జెస్ గట్రా షార్ప్ ఎడ్జెస్ లేకుండా రౌండ్ గా తిప్పాడు. చాలా బాగుంది. ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్. ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఓవరాల్ గా. ఒకసారి కూర్చుని హైట్ అనేది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. హైట్ కూడా మంచి పర్ఫెక్ట్ గా ఉందండి. ఇది చైర్స్ కూడా మంచి డిఫరెంట్ మోడల్ అండి. ఇది మంచి యూనిక్ గా ఉంటది, వెయిట్ ఉంటది. అలాగే చైర్ వచ్చేటికి బకెట్ సిట్టింగ్ అంటే బోత్ సైడ్ కూడా కొంచెం లిటిల్ బిట్ హైట్ ఉంటది. సిట్టింగ్ కి దీనికి కొంచెం హైట్ ఉంటది. కంఫర్ట్ సీట్ బాగా సెట్ అవుతుందన్నమాట దీంట్లో. వన్స్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇలా హోల్ ఇవ్వడం అనేది స్వెట్టింగ్ గట్ట పట్టకుండా హోల్ అనేది ప్రొవైడ్ చేసాడు కంఫర్ట్ గా. ఓవరాల్ గా అయితే ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.